మరి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అంటే మీ అనుభవం ప్రకారం వచ్చే ఎన్నికలు ఎలా ఉండొచ్చు? వచ్చే ఎన్నికలు ఎలాగంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు కాబట్టి. అవి టీడీపీ సీన్ లేదు. ఎందుకని? నాకు అనుమానం వచ్చింది. అంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు కదా. కలిసి వెళ్తే మటుకి తెలంగాణ కలిసి వెళ్ళాలా? వాళ్ళు తెలంగాణలో ఏం చేశాడు అందరూ చేసి అది ఇదేనంతే. వాడేదో సినిమా కళాకారులు కాబట్టి జనం ఎగపడతారు. నాకు తెలిసిన వారికి పడవు అంతే. ఎందుకంటే ఇది ఒక్కటే పోటీ చేస్తుంది. వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు కలిసి చేశారంటే సగం అటు వెళ్ళిపోతాయి. ఆయన జనాలు ఒకరే కానీ ఏమి లేదు అంతే. ఆయన ఏం చెప్తున్నాడంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ నేను ఒక్కనే ఒంటరిగా పోటీ చేస్తే ఓడి చీలిపోద్ది, మళ్ళీ జగన్ సీఎం అవుతాడు కాబట్టి నేను ఒంటరిగా పోటీ చేయట్లేదు, అందుకే టీడీపీతో కలిసి వెళ్తున్నా. జగన్ పవన్ కళ్యాణ్ ఒకటి మాట అవి జరగని పనులు. ఇదివరకు వాళ్ళకి అన్న ఉన్నాడు అది చేసేసి ఆయన పక్కకు తప్పుకోండి కాంగ్రెస్. మరి ఇదేనంటే అది లెక్క నానా. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వేరు ఉంటుకుంటాయి. ఏదో ఆయన ఓడిద్దాం ఈయన ఓడిద్దాము జగన్ని అంటే అది పొరపాటు పని. అసలు ఉండేది అసలు ఉంటుంది, నీదికి ఉండేది నీకు ఉంటుంది. అదే నా వరకు జగనే రైట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు డబ్బులు తీసుకున్నారు కదా అందరూ ఆడవాళ్ళు. మరి ఆడవాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు తీసుకున్నారు కదా. మరి అంత అప్పు ఎందుకు అయ్యాడు? అసలు వాళ్ళ గురించేగా ఏంటి అట్లాగే ఆయన రాడు. పథకాలు అన్నారు కదా ఈసారి ఇంతగా ఎక్కువ ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రయాణం ఉంటున్నాడు. ఇతను అయిపోయింది, రన్నింగ్లో అయిపోయినాయి. ఇక లాస్ట్ ఎండింగ్ ఎలక్షన్ వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇంకా గెలిస్తే రాజేవాడు రెండేవాడు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. వాళ్ళు ముందే ఇచ్చాడుగా, ఇప్పుడు గెలక ముందే ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఈడే ఇంత తప్పులో పడ్డాడు. మరి నువ్వే ఎంత తప్పులో పడతావు? నీ దగ్గర ఉందల్లప్ప ఏమి లేవు. అట్లాగే ఇదేంటంటే డబ్బు ఎర్జింపాలి. అది మరి లోకేష్ ఉన్నాడు కదా చంద్రబాబు అతను లైక్ చేయరండి. అతను లేదు పాదయాత్ర నేను నడుస్తాను, నువ్వు నడుస్తావు. అవన్నీ ఏంటంటే ప్రజలు గుడి నమ్మకాలు. రేపు నువ్వే చూస్తావుగా, నాకు తెలిసిన నువ్వే చూస్తావు. అవన్నీ జగన్ వస్తాడా, పవన్ కళ్యాణ్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తాడా, లోకేష్ వస్తాడా, ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కదా. కాదు జనం పుట్టి మాట పుట్టి. ఇప్పుడు ఇందులో కాదు వాళ్ళు ఇంట్లోనే కాదు. మరి కొడుకు వస్తారని వాడిపోయాడు అటేపు రాహుల్ గాంధీ. అంతే రాహుల్ గాంధీ. మరి వాడిపోవాలా? అదేంటంటే నామకార్థానికి పెట్టుకున్నారు కానీ ఇవన్నీ పెట్టి మాట. సరే బాబాయ్ ఏదైతే నిన్న లోకేష్ ఉన్నాడు కదా, లోకేష్ ఇంటర్వ్యూ చేశారు. ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, యాంకర్ అడిగారు అనమాట, మరి జనసేన మీరు ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా ఏదైతే వచ్చే ఎన్నికలకి సీట్లు పంచుకుంటున్నారు కదా, సీఎం సీటు కూడా పంచుకుంటారని అడిగాడు ఆయన. దానికి లోకేష్ ఏమంటున్నారంటే సీఎం సీట్ పంచుకో, మా తండ్రి ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అంటాడు ఆయన. ఊగిన అట్లా చెప్తారండి. మరి పదకొండున్నప్పుడు మరి ఏదో రకంగా చెయ్యాలిగా. చెప్పకపోతే అక్కడ ఓట్లు పడవు. నేను వెనకమాల ఉంటాడు, మా కొడుకు ఉంటాడు కదా, వాడు జగన్ వీడి ఎవరిది పవన్ కళ్యాణ్. ఆయన ముఖ్యమంత్రి అంటే వీడు రెండు పొత్తులు పెట్టుకున్నప్పుడు అది. పవన్ అభిమానులు ఏమంటున్నారంటే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని వాళ్ళు అనుకుంటారు, చంద్రబాబు కాదు నేను అంటున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల నష్టం జరగదు క్షేత్రస్థాయి. అవి జరగని పనులు అవి. లోకేష్ పెట్టాడంటే అడు మిత్రపక్షాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఓకే, అది లోకేష్ అనే వాళ్ళ పార్టీ వాళ్ళకే తేడా వస్తుంది. ఉన్నమాట చెప్తున్నాను కదా, పెద్ద పెద్ద నాయకులు నిన్న కాక బచ్చాగాడు అంటే. మరి నువ్వు రావాలంటే అది పదవి రావాలంటే వాడు ఊరుకుంటారా? అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు ఉన్నారు కదా,
అతనికి వరకేనండి పర్మిషన్. పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు, లోకేష్ నా తండ్రి ఏదైతే ఉందో లోకేష్ మరి అక్కడే తెలిసిపోతుంది. ఆ తేడా ఏం రాదంటారా అంటే మరి కింద మారిపోద్ది, ఆటోమేటిక్ మారిపోద్ది నాన్న. ఎందుకంటే రేపు ఎలక్షన్ చూడు ఇతనే గ్యారెంటీ. ఎక్కడంటే ఇప్పుడు జగన్ ఈ సీట్లన్నీ దిగుతాయి. ఇంకా మీరు వచ్చినా జగనే గెలుస్తారా? గ్యారెంటీ. ఎందుకు అంత నమ్మకంగా జగనే? నాకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కొన్ని జరిగిన సంఘటనలు, అందుకోసమే ఇతనే వస్తాడు. వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా అవన్నీ పట్టించుకోడు. కానీ పోతే పోయినా ఉంటే ఉన్నాయని వేసిన ప్లాను. ఇప్పుడు ఇతను ఓట్లు ఇతనికి వెళ్ళిపోతాయి. ఏది జనసాని అప్పుడు వెళ్ళిపోతాయి. ఆ కుర్రాడు అనేప్పటికీ ఇప్పుడు వాడు ముందే తేల్చాడు ఆ కుర్రాడిని, చంద్రబాబు నాయుడిని. అప్పుడు వీళ్ళు కడుపులు మండిపోతాయి. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉందనుకో ఆటోమేటిక్ మారిపోతాయి. మరి మాజీ మంత్రి జోగయ్య గారు ఉన్నారు కదా, సీనియర్ నేత. మరి అదే ఆయన నిన్న ఒక లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమని రాశాడంటే, ఇలా లోకేష్ మాట్లాడుతున్నాడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అని. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చంద్రబాబుకి ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడే వస్తుంది తేడా. ఎందుకంటే ఇవన్నీ జరగని పనులు ఏదో అట్లా పెడతారు, తక్కువ ఇల్లు ఎక్కిచ్చారు. నడుస్తూనే ఆటోమేటిక్ వెళ్ళిపోతారు దాంట్లోకి. నా కొడుకు నా పక్కన కొంతకాలం నడుపుతాడు. ఇది అని దీనికి తక్కువ ఆటో మారిపోద్ది. 2-3 సంవత్సరాల్లో లాగేసుకుంటాడు కుర్రాడిని. అంటే ఆయన ఏమంటున్నారంటే, జాకీ గారు మా కాపులంతా కావచ్చు, మేమంతా పవన్ కళ్యాణ్ నిన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటే నువ్వు చంద్రబాబు అనుకుంటే ఎలా? కమ్మోరు మరి ఎలా అంటున్నాడు ఆయన? ఇప్పుడు అదే అంటే పవన్ కళ్యాణ్ గారు రేపు నువ్వే చూస్తాగా ఆటోమేటిక్ మరి ఎలక్షన్ వచ్చే మూమెంట్లో మేము కాపులంతా ఒకటే. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. అంతే మొదలెట్టి మీరు అన్నట్టు ఇప్పుడు అంటున్నారు. అప్పుడు రావు. ఎలక్షన్ టైం వస్తాయా? దగ్గరగా వచ్చే మూమెంట్లో ఆటోమేటిక్ మారిపోతారు. ఆయన అదే అంటున్నాడు, ఇంకెంతకాలం ఇలా బానిసపతి బతుకుతావు నువ్వు, చంద్రబాబు కింద ఎందుకు అంటున్నావు నువ్వు, నేను మిమ్మల్ని కావాలనుకుంటు నువ్వు ఎందుకు ఆయన కావాలి. ఆటోమేటిక్ మారిపోతుంది నాన్న. ఇంక వీడి దగ్గర దమ్ము లేదు, ఏది చంద్రబాబు నాయుడు దగ్గర. ఇక అయిపోయింది సీన్. ఈయన మా కొడుకుని అడ్డం పెట్టుకుని వాడినే తీసి రామారావు కొడుకు లేడు ఆడాడు. హరికృష్ణ కదా, బాలకృష్ణ కాదు ఇంకొకడు ఉన్నాడు చూడాడు, హరికృష్ణ గారు. ఈడండి సినిమాలో వస్తున్నాడు ఎన్టీఆర్ గారు. వాడినే కిందకు దొక్కేశాడు. మరి తెలుసా ఆడందరూ వీడు దుర్పిని చూసే వాళ్ళకి అమ్మ ఈడు ఆ కొడుకు నా కొడుకుని పాతాళ లోకాల దగ్గర ఈడే పైకి వస్తాడని నొక్కి ఇద్దరు అన్నదమ్ముళ్ళని. రామారావు కొడుకుని హరికృష్ణ ఇద్దరు ఉన్నారు కదా, ఆ రోజు తలకొరకు పెట్టారు వాళ్ళిద్దరు. అట్లాగే నొక్కేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వరంటారు పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వడండి. అయిపోయి ఎందుకంటే రేపు నువ్వు కొంతకాలం నువ్వే చూస్తావు కదా, ఆడు నొక్కి అక్కడెక్కడ నొక్కేస్తాడు. సో మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో తేడా వచ్చేస్తాడు.